హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వ్లాగు అంటే మంగళవారం రోజు చేసిన వ్లాగు. ఇక మార్నింగే మన రొటీన్ అయితే స్టార్ట్ అవుతది గదా! ఇగ మార్నింగ్ మన రొటీన్ మీ అందరికీ తెలిసిందే గదా! మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నాను. పిల్లలకైతే ఈరోజు పొటాటో, క్యారెట్ అయితే రైస్ చేద్దామని పొటాటోస్ కట్ చేశాను. మీ అందరూ చూస్తే అనుకోవచ్చు, మరి పొటాటో రైస్ చేయడానికి ఇన్ని పొటాటోస్ ఎందుకు కట్ చేశావని. మా సార్‌కి సెపరేట్‌గా కొంచెం పొటాటో, క్యారెట్ ఫ్రై చేస్తాను గదా! ఆ ఫ్రై అయితే పక్కకు తీసి పెట్టమని చెప్పిండు. అందుకే కొన్ని ఎక్కువగా పొటాటో, తర్వాత క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను. నేనైతే ఎప్పుడు రైసులు చేసినా గూడా మంచిగొస్తాయి. ఈరోజైతే నేను చేసిన ఈ పొటాటో రైస్ చాలా అంటే పొటాటోలు బాగా మెత్తగా అయిపోయినాయి. నాకే అనిపిచ్చింది అసలు పిల్లలు దీన్ని టిఫిన్ బాక్స్‌లో పెడితే తింటారా లేదా అని చెప్పేసి. కానీ అన్నమేసి కలిపిన తర్వాత అయితే మంచిగానే వచ్చింది. పొటాటోస్ అయితే కట్ చేసి హీటర్ మీద కడాయి పెట్టి నూనె పోసి ఆలుగడ్డలయితే ఏసిన. దాంతో పాటుగా ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్క గూడా కట్ జేసి వేసుకొని క్యారెట్ అయితే తురుముకున్నాను. ఇంత క్యారెట్ కొంచెము రైస్‌లోకి కలపొచ్చు. కొంచెం మా సార్‌కి బాక్స్‌లో పెట్టొచ్చు. మళ్ళా నేను వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయితే నాకు తినాలనిపిస్తే కొంచెం ఫ్రై తినొచ్చని జెప్పేసి నా కోసం గూడా పక్కన పెట్టుకుందామని ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆలుగడ్డ ఏసిన తర్వాత ఒకసారి కలిపి పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలయితే ఉడికిచ్చాను. ఇగ ఇప్పుడైతే కొంచెం క్యారెట్ అయితే యేసుకొని ఈ క్యారెట్‌ని కూడా మంచిగా కలిపేసుకున్నాను. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు రెండోసారి క్యారెట్ తర్వాత ఆలుగడ్డ ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడతది. కానీ నేనైతే పైనుంచి మూత పెట్టిన గదా! మూత పెట్టిన తర్వాత ఇగ ఇల్లు ఊకడం అయితే స్టార్ట్ చేసిన. ఇగ ఇంట్ల మనం ఎట్లా ఊకుతాం పొద్దుగాల లేవంగానే మంచిగా బెడ్ షీట్స్ అవన్నీ మడత పెట్టుకుంటూ, ఎక్కడ వస్తువులు అక్కడ సదురుకుంటూ ఇల్లయితే ఊకుతాం గదా! ఇగో నేను గూడా అట్లా ఊకేసరికి మస్తు టైం అయింది. అప్పటికి ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ అయితున్నట్టుంది. ఇక తర్వాతొచ్చి నేను ఒక్కసారి మూత తీసి చూస్తే పైనుంచి నీళ్ళు పోయడం వల్ల ఆలుగడ్డ అనేది మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారు గదా! ఇంకొంచెం బలవంతంగా గట్టిగా కలిపినామనుకో, ఆ ఆలుగడ్డ మొత్తం చితికిపోతది. ఇలా అయితే చితికిపోయి చాలా వరకు ఈ కడాయికయితే అంటుకపోయింది. ఇగ నేనైతే పైనే కలిపి కొంచెం కారము, సాల్టు, ధనియాల పొడి, పసుపేసుకొని కొంచెం కొత్తిమీరేసేసి మళ్ళీ పైనే కలిపేస్తున్నాను. ఇంకొంచెం గట్టిగా కలిపితే మొత్తం ఇంకా పేస్ట్‌లాగా అయిపోతదేమో అని చెప్పి కొంచెం ఇలా 2 నిమిషాలయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇగ మా సార్ కోసమయితే పక్కకు తీస్తున్నాను. నేను హీటర్ పైన వండుతాను గదా! పైన ఎందుకు గిన్నెలో నీళ్ళు పోస్తానంటే అలా గిన్నెలో నీళ్ళు పోయడం వల్ల మనకు కర్రీ అనేది కొంచెం గ్రేవీగా వస్తుంది. కూర గూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను మా సార్‌కి ఒక గిన్నెలో పక్కకు తీశాను. అది స్కూల్‌కి తీసుకెళ్ళడానికి. నాకైతే ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. చూస్తున్నారు గదా! ఎంత అంటుకుపోయిందో. ఇగ నేనైతే దీంట్లోనే రైస్ ఏసి కలిపేస్తాను. ఇది కూడా మొత్తము ఇట్లా ఏం గీకేయను. ఎందుకంటే మస్తు అడుగంటిపోయింది గదా! ఇగ ఇప్పుడు దీంట్లోనే రైస్ ఏసి కలిపి పిల్లలకైతే బాక్స్ పెడతాను. ఈరోజు ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నాను గదా! ఈరోజు మార్నింగ్ 10:20కి అలా అయితే చెప్తున్నాను. ఇగ ఇప్పటి వరకైతే ఇంట్లో పనులేం కాలేదు. ఇప్పుడు 10:30 అవుతుందని జెప్పినా గదా! 20:20కి స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా కొంచెం బయట పని జేసుకొని, ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేసి వీడియోకైతే వాయిస్ చెప్తున్నాను బుధవారం రోజు. నాకు ఈరోజు అస్సలు నాకు వీడియోకి వాయిస్ చెప్పాలని లేదు. ఇంకా వీడియో గూడా రికార్డ్ చేయాలనిపిస్తలేదు. ఎందుకంటే నిన్న వీడియో అప్‌లోడ్ చేశాను కదా! నిన్న నేను అప్‌లోడ్ చేసిన ఆ వీడియోకి మీ అందరి ఎంకరేజ్‌మెంట్ లేనే లేదు. నాకు మీ అందరి కామెంట్సే బూస్టింగు. మంచిగా వ్లాగ్స్ అయితే జేయాలనిపిస్తది. అయితే నిన్న అప్‌లోడ్ చేసిన వీడియోకి ముగ్గురు సిస్టర్సే కామెంట్ చేసిండ్రు. రోజు రెగ్యులర్‌గా కామెంట్ చేసే సిస్టర్స్ గూడా ఎవరు కామెంట్ చేయలే. అందుకే నాకైతే మళ్ళా ఈరోజు వీడియో అప్‌లోడ్ చేయాలనే ఇంట్రెస్టే పోయింది. మీరందరూ నాకు కామెంట్ చేయడం వల్ల నేనెంత లోగా ఉన్నా సరే నాకు వీడియో అనేది అప్‌లోడ్ చేయాలనిపిస్తది. ఇంకోటి మళ్ళా మీ సపోర్ట్ నాకు తెలుస్తది. ఇగ ఇట్లా అప్‌లోడ్ చేసినప్పుడు ఎలాంటి కామెంట్స్ లేకపోతే ఈ వీడియో ఎవరికీ నచ్చలేదేమో, ఇంకా కొత్తగా ఎలా చేయను అని ఆలోచిస్తూ నేనైతే లో అయిపోతున్నాను. ఇగ అందుకే ఈరోజైతే వీడియో అప్‌లోడ్ చేయాలనిపిస్తలేదు. ఇంకోటేందంటే మళ్ళీ అనిపిస్తుంది గదా! నేనైతే ఖచ్చితంగా రోజు వీడియోస్ అనేవి అప్‌లోడ్ జేయాలి. ఈ 30 డేస్‌లో ఒక్కరోజు గూడా వీడియో మిస్ చేయదు. నా స్టూడియో గ్రోత్ అనేది ఎలా ఉంటదో ఏమో ఈ 30 డేస్ ఛాలెంజింగ్‌గా తీసుకొని, ఆ తర్వాత నాకు నేనుగా కొన్ని సెట్ చేయాల్సినవి చేయాలని చెప్పి నేననుకుంటున్నాను. కాకపోతే ఎంత గట్టిగా అనుకున్నా మీ ఎవ్వరు సపోర్ట్ చేయలేకపోతే అస్సలు ముందుకేయలేకపోతున్నాను. రోజు మీరు పెట్టే కామెంట్స్ అయితే నాకు మంచి బూస్టింగు.
మీరిచ్చే సపోర్ట్‌ని, మీ కామెంట్స్‌ని చదువుకుంటూ రోజు అయితే హ్యాపీగా అడుగైతే ముందుకేస్తాను. నా పని నేను రిలాక్స్‌గా చేసుకుంటాను. లేదు అంటే ఇంక నా మైండ్‌లో ఒకటే ఆలోచన. ఎందుకు నిన్న వీడియో రోజు లెక్కన మంచిగానే అప్‌లోడ్ చేసినా గదా! ఎందుకు ఎవరు చూడలేదు? రోజు చేసే సిస్టర్స్ గూడా ఎందుకు కామెంట్ చేయలేదు? ఏమై ఉంటది? ఇంకా కొత్తగా మార్పులు ఏం చేయనని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తూ ఆగిపోతా. అందుకే మీరైతే వీడియో చూసినప్పుడు ఒక చిన్న కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. ఈరోజు మంగళవారం కదా! ఈరోజు స్కూల్ టైమింగ్ గూడా చాలా చేంజ్ అయింది. ఇంకా నా డైలీ రొటీన్ గూడా చాలా చేంజ్ అయింది. నిన్న ఫస్ట్ కదా మొన్న. మొన్న డిసెంబర్ ఫస్ట్ రోజు డైలీ రొటీన్ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. నిన్న డిసెంబర్ సెకండ్ రోజు మంచిగా కంప్లీట్ చేసుకోలేదు. ప్రతి చిన్న పని లేట్ అవుతూనే వస్తుంది. నేనేమో రెస్ట్ లేకుండా ఫాస్ట్‌గా చేస్తూనే ఉన్నాను. ఇంకా లేట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే నేను వీడియోకి వాయిస్ అనేది ఆ ముందు రోజు కంప్లీట్ చేసుకుంటే ఇంకా మార్నింగ్ రొటీన్ చేసేటప్పుడు అంత హడావిడి ఉండదు. కానీ వాయిస్ కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల ఇదన్నీ జరుగుతున్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే మంగళవారం గదా! ఈరోజు పిల్లలకైతే లంచ్‌లోకి పొటాటో, క్యారెట్ రైస్ చేసినా గదా! ఇంకోటి మా సార్‌కేమో పొటాటో, క్యారెట్ ఫ్రై పక్కన బాక్స్‌లో పెట్టినా. ఆయనేందంటే 2 రోజుల నుంచి గంజన్నం అంటుండు. ఈరోజైతే కొంచెం గంజి పెట్టేసి అన్నం అయితే వండేసాను. అదే బాక్స్‌లోకి పెట్టి సైడ్‌కి తినడానికైతే పొటాటో ఫ్రై పెట్టినా. అదేంటంటే రేషన్ బియ్యంతోనైతే నేను వండుతాను. మామూలుగా బీపిటీ బియ్యం ఉంటాయి కదా! వాటితోనైతే వండను. ఇక మా సార్ ఏందంటే యూట్యూబ్‌లో ఎప్పుడన్నా హెల్త్ గురించి కొన్ని వీడియోస్ చూసిండనుకో, ఒకరోజు ఆ వీడియోలో చెప్పిన మ్యాటర్ ఉంటది గదా! ఇక దాన్ని 3, 4 రోజులు మంచిగా గట్టిగా ఫాలో అయితాడు. ఆ తర్వాత వదిలేస్తాడు. ఇగ మొన్నైతే మంతెన సత్యనారాయణ చెప్పిండంట గంజన్నం మంచిది అని జెప్పేసి, ఇగ మా సారేమో నాకు బాక్స్‌లోకి రోజు గంజన్నం పెట్టంటే, నేను మొన్న డిసెంబర్ ఫస్ట్ రోజు పెట్టిచ్చిన, నిన్న సెకండ్ రోజు పెట్టిచ్చిన, మళ్ళా తర్వాత ఈరోజు ఉంది గదా! బుధవారం రోజు, ఈరోజు అప్పము, మెంతికూర పచ్చడి పెట్టిచ్చిన. అగో 2 రోజులు మంచిగా గంజన్నం తిన్నాడు. మూడో రోజు వదిలేసిండు. గట్లుంటాయి మా సార్ ముచ్చట. ఇగ పిల్లలైతే స్కూలుకి పోయిండ్రని జెప్పిన గదా! విషయం ఒక్కతే స్కూలుకి పోయింది. కన్నయ్యకేమో ఈరోజు డైలీ ఏమో 8:00కి పోతాడు గదా! ఈరోజేమో 9:00 ఇగ తనుండగానే బయట కడిగి, అలికి ముగ్గులైతే వేస్తున్నాను. ఇగ చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది గదా! బయట ఈడ కడిగిన తర్వాత తొందరగా అయితే ఆరట్లేదు. కొద్దిసేపయితే ఆరినంక ముగ్గులైతే పెడుతున్నాను. బీహార్‌లో చలి గూడా మస్తు స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే మనం చల్ల వాటర్‌లో చెయ్యి పెట్టలేకపోతున్నాం. ఇగ నేనైతే 24 అవర్స్ హీటర్‌లో వాటర్ అయితే వేడి చేస్తూ ఉన్నాను. అదే అండి బకెట్‌లో వాటర్ వేడి చేస్తున్నాను. ఇగ ఎందుకో తెలవదు మొన్నటి నుంచి ఇంట్లో అయితే అన్ని స్విచెస్ వాటంతట వాటే అది ఆఫ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇవి కుకింగ్ హీటర్స్ 2 ఉన్నాయి గదా! అవి మళ్ళా తర్వాత రూమ్ హీటర్స్ 2 ఉన్నాయి. ఇంకోటేమో వాటర్ హీటర్, ఫ్రిడ్జ్ ఇవన్నీ నడుస్తున్నాయి గదా! లోడ్ ఎక్కువైతట్టున్నాయి. పొద్దున గూడా హీటర్ పెట్టడానికి చాలా ట్రై చేస్తే ఇగ హీటర్ ప్లగ్గు పెట్టంగానే ఆ స్విచ్ అనేది ఆఫ్ అయిపోయి అక్కడ మెయిన్ స్విచ్ దగ్గర ఆఫ్ అవుతుంది. మళ్ళా ఆన్ చేసినా గూడా ఆఫ్ అయిపోతుంది. ఇట్లా 2 సార్లో, 3 సార్లు జరిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి హీటర్ ఆన్ చేస్తే ఇంకా హీటర్ అయితే పనిచేయట్లేదు. ఇగ ఎంతైనా సరే వింటరొచ్చిందనుకో, ఈ కరెంట్‌తోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ లోడ్ అయిపోవడం వల్ల చిన్న చిన్న బ్లాస్టింగ్స్ గానీ, లేదంటే స్విచ్‌లు ఆఫ్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పటి నుంచయితే జాగ్రత్తగుండాలి. మొన్న 2 రోజులు మాకట్లనే అయింది. ఇగ ఇప్పుడైతే అలికి ముగ్గేయడం అయితే అయిపోయిన తర్వాత మొన్న మెంతులు, గోంగూర, ఉల్లికాడలు పెట్టినా గదా! మంచిగా ఉల్లికాడలు పెద్దగయినాయి. గోంగూర అయితే ఒక్కటంటే ఒక్క గింజ గూడా రాలేదు ఇప్పటి వరకు. మెంతులేమో మంచిగొచ్చినాయి. ఇక్కడ ఎన్ని సార్లు ట్రై చేసినా గూడా ఆ పుంటికూర అనేది మంచిగా రానే రాదు. నాకనిపిచ్చింది నేను మస్తు గింజలేసినా గదా! దాంట్లో ఒక 5, 6 చెట్లు వచ్చినా గూడా బంగారం లెక్కల జూసుకుంటా అని జెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఒక్కటి గూడా రాలేదు. మరి ఇగ ఏమొస్తాయో ఏమో! ఇగ తర్వాత అందరూ ఏమంటారంటే గోంగూర గింజలు 3 రోజులలోనే మొలకొస్తాయని జెప్పేసి అంటుర్రు. ఇగ నేనేమనుకున్నానంటే ఇగ ఆడెట్లాగో ఆ గింజలు మొలుస్తలేవు గదా! ఆ ప్లేస్‌లో గూడా ఆనియన్స్ ఉన్నాయి గదా! ఆనియన్స్ పెడితే మంచిగా స్ప్రింగ్ ఆనియన్స్ అన్నా పెరుగుతాయని జెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇగ బయట ముగ్గేసిన తర్వాత పిట్టలకైతే చపాతీ చేసిన. రోజు లేవంగానే కొంచెం బియ్యం గింజలేస్తాను గదా! నిన్న చేసిన చపాతీలు 2 అట్లనే ఉంటే, మరి నేను ఆయిలేసి చపాతీలైతే కాలవను కాబట్టి కొంచెం అవి డ్రై అయినట్టుగా అవుతాయి మార్నింగ్ టైంలోకి. ఇగ ఆ చపాతీని ముక్కలుగా చేసి బయటైతే పెట్టేసిన. ఇగ ఈ లోపుగానే మా కన్నయ్యని స్కూల్‌లో దింపేసొచ్చిన తర్వాత చాయ్ అయితే పెట్టుకొని చాయ్ తాగే టైంకి
ఇప్పుడైతే పక్క బట్టలు మడత పెడుతున్నా. చెప్పిన కదా పొద్దున హడావిడి అయిపోయింది. పిల్లలకి స్కూలు 1 అవర్ లేట్ అనేసరికి మా సారేమో ఈరోజు 6:40కి లేచిండు. తర్వాత విషమ్మనేమో 7కి లేచింది. కన్నయ్య గూడా 7:30కి అట్లా లేచిండ్రు. ఇక వీళ్ళు లేవడం లేట్ అయింది కాబట్టి పక్క బట్టలయితే మడత పెట్టలేదు. ఎందుకంటే కన్నయ్యని స్కూలుకి పంపించే 1 అవర్ గ్యాప్‌లో బయట అలికి ముగ్గేద్దామని చెప్పి ఇక బయట పని కంప్లీట్ చేసుకున్నాను. ఇక ఇప్పుడైతే చాయ్ మసలేలోపు ఈ పక్క బట్టలన్నీ మడత పెడదామనొచ్చి, పక్క బట్టలు మడతేసి బెడ్‌షీట్ గూడా చేంజ్ చేసేసాను. ఇప్పుడు చాయ్ అయింది గదా! ఒక 10 నిమిషాలు కూర్చొని చాయ్ అయితే తాగిన తర్వాత బెడ్‌షీట్ అయితే చేంజ్ చేసినా అని చెప్పినా కదా! పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇగ ఈరోజు పిల్లల రొటీన్ చేంజ్ కావడంతోని ఇంట్లో పనులన్నీ కొంచెం కొంచెంగా లేట్‌గా అవుతున్నాయి. ఇగ నేనేమనుకున్నా అంటే ఎట్లాగో అలికి ముగ్గేసిన తర్వాత చాయ్ గిన్నెలు గూడా తోమేసుకొని, ఈ బెడ్‌షీట్లు క్లీన్ చేసుకొని, ఇల్లు తుడిచిన తర్వాత, స్నానం చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి బిఫోర్ బాతింగ్ ముందే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇగ మీ అందరికైతే ఒకటి జెప్తా. ఏంటిదంటే మొన్న మన ఛానెల్‌లో చెప్పాను గదా! ఇలా ఇన్‌స్టాగ్రామ్ కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. ఫాలో జేయమని జెప్పి. ఆ వీడియో చూసిన తర్వాత మన సబ్‌స్క్రైబర్స్ అందరూ చాలా వరకైతే మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. నాకైతే మొత్తం ఒక 12 చాట్సో ఏమో వాళ్ళందరి నుంచి హాయ్ సరిత ఏం జేస్తున్నావు? తిన్నావా? మంచిగున్నావా? పిల్లలు బాగున్నారా? అని జెప్పి చాట్ చేసి అడుగుతున్నారు. నేనైతే దాదాపుగా అందరికి రిప్లై ఇచ్చాను. తర్వాత చాట్ అనేది కంటిన్యూ జేయలేదు. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే నేనేం బిజీగా ఉండను. కాకపోతే ఖాళీగా ఉన్న టైంలో ఎడిటింగ్ చేసుకొని, ఆ వీడియోస్‌కి వాయిస్ చెప్పి, తర్వాత ఈ థంబ్‌నెయిల్స్, టైటిల్స్ ఇలా పెట్టుకుందాం అని చెప్పి ఇలా చేస్తుంటాను. నాకైతే కొంచెము ఇంట్లో పనుల వల్ల టైం ఏం దొరకదు. అంతేకానీ నేను బిజీ ఏమి ఉండను. ఇగ నేనేమనుకుంటున్నా అంటే ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేయాలి కాబట్టి దాని వర్క్ మీదనే ఉందాము అని చెప్పేసి నేను మీ చాట్ అనేది ఎక్కువ సేపు ఎవరితోని చేయలేదు. మళ్ళా మీరందరూ తప్పుగా అయితే ఏమనుకోకుర్రి. ఏందంటే తిన్నవా? ఉన్నవా? అని చెప్పేసి ఇట్లా అంటే ఒక 2, 3 మెసేజ్‌లయితే చేయగలుగుతాం గానీ, ఊకే చాట్ చేయాలంటే ఎవరం కూడా చేయలేం కదా! అందుకే నేనైతే మీకు చాట్‌కి రిప్లై ఇవ్వకపోతే సారీ చెప్తున్నాను. ఇగ ఇప్పుడైతే స్నానం చేసిన తర్వాత రెడీ అవుతున్నాను. ఇగ నేను రెడీ అయ్యే ముచ్చట కూడా మీకు తెలుసు కదా! ఎప్పుడు ఒకేలాగా రెడీ అవుతాను. ఇగ నా రెడీ అయ్యే ముచ్చటేముంది ముందైతే ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని, పౌడరేసుకొని, తర్వాత ఐబ్రో పెన్సిల్ పెట్టుకొని, బొట్టయితే పెట్టుకుంటాను. ఇగ స్పెషల్‌గా ఉన్నప్పుడు గూడా ఇట్లనే రెడీ అయితా అనుకున్నా. మీకెప్పుడైనా నేను డిఫరెంట్‌గా రెడీ అయినట్టు అనిపిస్తే కామెంట్ చేసి చెప్పుర్రి. ఇగ ఇప్పుడే తలస్నానం చేసినా గదా! జుట్టంతా పచ్చిగా ఉంది. ఈ వింటర్‌కి జుట్టు గూడా కొంచెం ముందుగా అయితే అస్సలే ఆరదు. ఇక నేనేం చేసినా అంటే కొంచెం పైన పైన దువ్వేసి క్లిప్ అయితే పెట్టినా. ఈరోజు నేనేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఉంది గదా! ఇది ఇంకోటి మీషో నుంచే తీసుకున్నాను. ఇవి సైజ్ వచ్చేసి ఎస్ నంబర్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో ఎన్ని డ్రెస్సులు తీసుకున్నా అవి అసలు నాకు సెట్ అవుతనే అవుతలేవు. కొన్నిసార్లునేమో లూజ్ అవుతున్నాయి. కొన్నిసార్లునేమో ఇట్లా హ్యాండ్స్ దగ్గర గూడా మస్తు అంటే మస్తు లూజ్ అయ్యి భుజాలన్నీ జారిపోతున్నాయి. ఈ టాప్ కూడా అంతే కొంచెం మంచిగానే ఉంది గానీ ఇట్లా భుజాలన్నీ జారిపోతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఈ మధ్య కాలంలో డ్రెస్సుల్ని అంత కంఫర్టబుల్‌గా అయితే ఫీల్ అయితలేను. ఇది దీంతో పాటుగా ఇంకొక 2, 3 ఉన్నాయి ఇలాగా. ఇవేంటి అంటే ఊకే కాలర్ అనేది మొత్తం కిందికొస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం ముందు గల్ల గూడా ఎక్కువనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. నేను ఇలా స్ట్రెయిట్ కుర్తీలలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకనిపిస్తది గదా! మెడలో ఒకటి బ్లాక్ బీడ్స్ చైన్ ఉంటే బావుండు. లుక్ మంచిగుంటది. నాకు అది ఎప్పటినుంచో ఇష్టం అనిపిస్తుంది. ఇగ ఏం చేస్తా మా సార్‌నేమో మస్తు సార్లు అడుగుతూనే ఉన్నా. మా సారేమో ఇయ్యాల, రేపు అంటుండు. మళ్ళా మొన్న గూడా అడిగితే మళ్ళీ అంటుండు గదా! ఇంటికి పోయినాక సమ్మర్ హాలిడేస్‌లోనైతే చెప్తుండు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తుండు గానీ, కొనిస్తానైతే అంటలేడు. ఇక నేను గూడా అడిగి అడిగి మా సార్‌ని అలసిపోయినా. ఇక ఇప్పుడైతే వచ్చి వంట అయితే చేస్తున్నాను గదా! ఈరోజైతే కొంచెం హడావిడి అయిపోయింది. ఈరోజు సోరకాయ వండుతున్నాను. ఇదైతే పచ్చికారం ఏసి వండుతాను గదా! ఆ సోరకాయ అనేది మంచిగా రౌండ్‌గా ఉంది. ఇంకోటేంటంటే నేను అది ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇప్పుడే బయటికి తీసిన. పైనుంచి పొట్టు గీకడానికి చేతులన్నీ చల్లగా అనిపిస్తున్నాయి. ఇగ అందుకే మీకు వీడియోలో నేను సోరకాయని చూయించి బయట కూర్చొనైతే ఆ సోరకాయ మొత్తం పైన పొట్టంతా గీక్కొని వచ్చేసి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేసే ముందు కూడా చాలా అంటే చాలా చల్లగా చేతులన్నీ జివ్వుమన్నట్టుగా అనిపిస్తున్నది. ఇక ఇప్పుడైతే నాకు కొంచెమే టైం ఉంది. టైం వచ్చి కూడా 12 అయిపోతున్నట్టుంది. ఇప్పటిదాకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెము వీడియోకైతే వాయిస్ చెప్పాను. అందుకే ఇంకా వెజిటబుల్స్ ఈడనే కట్ చేసుకుంటూ ఈరోజు సోరకాయ కర్రీ ఒక్కటే వండుతున్నాను. మా సార్ ఏమన్నాడంటే సోరకాయ కర్రీ
కర్రీ చేసి కొంచెం మెంతి కూర ఉంది. ఆ మెంతి కూరలో టమాటా ఏసి పచ్చడి చేయమని చెప్పిండు. ఇగ ఇప్పుడు ఇదే ఎక్కువ సేపు అవుతుంది గదా! ఒకవేళ చేస్తే నైట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే మధ్యాహ్నం పచ్చడి ఏం చేయలేదు. ఇక సొరకాయ కూర ఫాస్ట్‌గా వండేసాను. అయితే ఇప్పుడు కొంచెం కన్నయ్యని తీసుకొచ్చే టైం అయిందని చెప్పేసి హీటర్ ఆన్ చేసే వంట అయితే చేస్తున్నాను. అందుకే పైనుంచి లేపి ఆ సొరకాయలనేది కడాయిలో వేసి కలిపేటప్పుడు మాత్రం హీటర్ ఆఫ్ చేశాను. ఇక మీరందరూ అనుకోవచ్చు ఇంత కష్టపడే బదులు హీటర్‌తోని గ్యాస్ మీద వండొచ్చు కదా! అని చెప్పి. ఎవరమైనా సరే కొంచెం అందరూ ఒకటే రకం వాడుతున్నప్పుడు మనకైతే అట్లా వాడాలనిపియదు గదా! ఇక్కడ అందరూ కరెంట్ హీటర్సే వాడతారు. గ్యాస్ అనేది తక్కువగా వాడతారు. అలాంటప్పుడు అందరూ వాడుతున్నారు గదా! మనం వాడడంలో వచ్చిన నష్టం ఏంటి అని చెప్పి మనం ఆలోచించి మనకు వాటి నుంచి కొంచెం ముప్పనేది ఉందని తెలిసినా గూడా వాడతాం చూడు దాన్నే మూర్ఖత్వం అంటారు. ఇప్పుడు నాది మూర్ఖత్వమే గావచ్చు. ఎన్ని సార్లని అనిపిస్తది. కొంచెం ఇంత కష్టపడి ఎందుకు జేయాలే? ఆ హీటర్స్ అన్నీ పక్కకు తీసేసి గ్యాస్ మీద వండాలని అనిపిస్తది. కానీ హీటర్స్ ఏంటి అంటే కొంచెం నిదానంగా వంట చేయడం అలవాటయింది గదా! అందుకే ఇగ గ్యాస్ మీద ఇప్పుడు పాలు పెట్టినా గూడా పాలు పొంగిపోతాయి. చాయ్ పెట్టినా కొద్దిసేపట్ల చాయ్ పొంగిపోతది. తర్వాత అన్నం పొంగిపోతది. ఆడనే ఉండాలి. నేనేం చేస్తా అంటే పాలు పెట్టేసి వేరే పని జేసుకోవడం, చాయ్ పెట్టి వేరే పని జేయడము, అన్నం పెట్టి అన్నం అయ్యే టైంకి వెళ్ళి ఇట్లా వండడం ఇలా చేస్తూ ఉంటాను. అది హీటర్స్‌తోని అలవాటయిపోయింది. అదే గ్యాస్‌తోనైతే నేను 2 మినిట్స్ ఇట్లా పోతే అనంగా నేను పోకముందుకే అన్నం అంతా పొంగిపోతది. ఇగో ఇట్లా హీటర్స్ అలవాటయింది. అందుకే గ్యాస్ మీదకి మనసయితే వస్తలేదు. ఇగ ఇప్పటి వరకు మంచిగా జాగ్రత్తగానే ఉంటా. కానీ మొన్న ఒక్క రోజే కొంచెం అట్లా అయింది గదా! ఇంకా ఇప్పుడు స్పెషల్‌గా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇగ ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది. బయట బట్టలు ఆరేసిన. అన్నం గూడా బియ్యం కడిగి పక్కన పెట్టిన. అన్నం వండలేదు. తర్వాతనేమో సోరకాయ కర్రీ అయితే ఇప్పుడే వండేసాను. ఇగ మార్నింగ్ చేసిన క్యారెట్, పొటాటో రైస్ కొంచెం ఉంది. వంట పని అయిపోయింది గదా! అని చెప్పి ఇగ స్విచ్ ఆఫ్ చేసేసి ఎడిటింగ్ చేద్దామనయితే వచ్చాను. కానీ కొంచెం బాగా ఆకలేస్తుంది. ఇంట్లో బనానాస్ ఉంటే బనానా అయితే తినడానికి తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ మంచిగా ఫ్రెష్‌గా దొరుకుతాయి. కెమికల్స్ అయితే వాడరు. ఇగో చూస్తుర్రు గదా! ఈ బనానాస్ మీద కెమికల్స్ అనేవే ఉండవు. అందుకే కొంచెం ఇక్కడ పైన పొట్టంతా నల్లగా అయినట్టుగా అనిపిస్తది. ఇగ ఇప్పుడైతే 2 బనానాస్ తిన్న తర్వాత ఇగ ఈడేం రాస్తున్నా అంటే మొన్నటి నుంచి ఒక్క 1 మినిట్ గూడా వేస్ట్ చేయొద్దు అని చెప్పి నా రొటీన్ అయితే నేను డైరీలో రాస్తాను. కానీ ఇప్పుడైతే బోర్డ్ మీద రాస్తున్నా. కొన్నిసార్లు ఏందంటే డైరీలో రాసినప్పుడు ఇగో గీ టైంకి నేను ఈ పని జేయాలి. దీంతో పాటుగా ఆ పని నేను చేయాల్సిన పని వదిలేసి వేరే పని చేసుకుంటున్నాననుకో, అప్పుడు నాకు డైరీ జూస్తే మనం అలర్ట్ అవ్వలేం గదా! డైరీ జూడలేము. ఇప్పుడు బోర్డ్ మీద అయితే నేను ఒక పని టైంలో వేరే పని చేస్తున్నా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నా గూడా బోర్డ్ మీద జూసినామనుకో, నేను జేయాల్సిన పని ఇది అని జెప్పేసి మనం అలర్ట్ అవుతాం గదా! అందుకని ఇగ నేనైతే నా రొటీన్ నిన్నటి నుంచి అంటే డిసెంబర్ 1 నుంచి రొటీన్ అయితే బోర్డ్ మీద రాస్తున్నా. ఇగ పైన ఏం రాసినా అంటే ఇప్పుడు డిసెంబర్‌లో నేను కొంచెం హార్డ్ వర్క్ అయితే జేయాలనుకుంటున్నా. రోజుకు 2 షార్ట్ వీడియోస్, ఒక లాంగ్ వీడియో, ఒక పోస్ట్ అయితే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక నేను సబ్‌స్క్రైబర్స్ ఎంతమందుర్రని చెప్పేసి సబ్‌స్క్రైబర్స్ కౌంట్ రాసుకున్నాను. ఈ డిసెంబర్‌లో ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను అని చెప్పి లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ నేను ఎర్న్ చేసే డాలర్సు, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేవి పోస్ట్‌లు ఇవన్నీ అయితే రాసుకున్న తర్వాత ఈరోజు ఏందంటే నేను ఒక రొటీన్ రాసుకున్నాను గదా! ఆ రొటీన్ ప్రకారం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అవ్వలేదు. ఇంకొంచెం లేట్‌గా అయిపోయినాయి. అట్లా అని చెప్పి ఒక 1 మినిట్ గూడా టైం వేస్ట్ చేయలేదు. అందుకే నేను టైం వేస్ట్ చేయలేదు. అయినా గూడా నేను టైంకి పనులు కంప్లీట్ చేసుకోలేదు. నేనేనో షెడ్యూల్ మిస్ అయినా అని చెప్పి ఈ బోర్డ్ మీద అయితే రాసుకుంటున్నాను. ఇంకా ఎడిటింగ్ కూడా ఈరోజు మార్నింగ్ చేసిన వ్లాగ్ ఎడిటింగ్ తర్వాత షార్ట్ వీడియోస్ వాయిస్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. ఆ టైం గూడా అయిపోయిందని చెప్పేసి రాస్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా సరే టైంకి చేయాలనుకున్నా గూడా ఆలోచన అనేది మన మైండ్‌లోకొస్తది కదా! అలా రావడం వల్ల మనం కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్‌గా గాకుండా ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఈ బోర్డ్ మీద రాద్దామని చెప్పి రాసాను.
ఇగో మీకేం అర్థమైందో దీంట్లో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇగ వ్యూసు, సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ అయితే రాసుకున్నాను. ఈ లోపుగానే వంట టైం అయింది. ఒక చిన్న షార్ట్ వీడియోకి అప్‌లోడ్ చేశాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి నిన్న పెట్టిన వీడియోకి థంబ్‌నెయిల్ అయితే రాసుకున్నాను. రాసుకున్న తర్వాత అన్నం పొయ్యి మీద పెట్టి అన్నం అయితే వండేస్తున్నాను. ఇగ ఈరోజు సోరకాయ కర్రీ ఒక్కటే వండినా గదా! నాకేందంటే కొంచెం ఇలా గ్రేవీ లేని కర్రీస్ వండినప్పుడు దాంట్లోకి పప్పు అన్నా, ఏదైనా పచ్చడ్లన్నా ఉండాలని అనిపిస్తది. అందుకే చిప్స్ అయితే కాల్చిన. ఇగ మా సార్‌తోనొచ్చిన పెద్ద పర్సన్ ఏందంటే, ఇగో ఇప్పుడు నేను ఈ గిన్నెలో చూయించిన గదా! అవేమో విత్ ఆయిలు, ఇంకోటేమో వితౌట్ ఆయిలు. మా సార్‌కేమో వితౌట్ ఆయిల్‌తోనే చిప్స్ కావాలి. నేను వాటిని హీటర్ మీద అయితే కాలుస్తాను. ఇగ అందరం కలిసి లంచ్ చేసిన తర్వాత గిన్నెలయితే తోమేసి, ఇగ పిల్లలకైతే హోంవర్క్ చేయించాలి గదా! ఇప్పుడుకొచ్చేసి టైము 3 అవుతుంది. వాళ్ళనైతే హోంవర్క్ రాయిస్తున్నాను. ఈ టైంలో ఏంటంటే, నేను మరీ స్ట్రిక్ట్ ఏముండను. జస్ట్ స్కూల్‌లో మేడం వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ ఉంటాయి గదా! అది రాయడానికైతే దగ్గరుండి రాపిస్తాను. ఇగ అంతే. లేదంటే కొన్ని కొన్ని టైంలో వాళ్ళకి ఏదన్నా ఎగ్జామ్ పెట్టాలంటే ఎగ్జామ్ పెడతాను. కానీ నైట్ అయితే కంపల్సరీగా ప్రిపరేషన్ ఉంటది. ఇప్పుడు ఓన్లీ హోంవర్క్ ఉంటది. ఇగ పిల్లలతోని మాట్లాడుకుంటూ వాళ్ళ హోంవర్క్ అయితే కంప్లీట్ చేయిస్తాను. ఇగ విషయమా ఏదైనా హోంవర్క్ చేస్తూ ఉంటే మేడం డిస్కస్ చేసిన టాపిక్ ఉంటది కదా స్కూల్‌లో, వాటి గురించి అడుగుతుంటే తనైతే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇదైతే నేను ఖచ్చితంగా అడుగుతాను పిల్లల్ని. మా కన్నయ్య అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేడు గానీ విషయం అయితే చేస్తది. ఈరోజు స్కూల్‌లో అంటే ఎగ్జిబిషన్ ఉండే అంట. అందుకే కొంతమంది పిల్లలకి 3:30కి అయితే స్కూల్ వదిలేశారు. ఇక మా విషయంకేమో 3:30 నుంచి 5:30 వరకు డాన్స్ క్లాస్ ఉంది ఈరోజు. ఒక 30 మినిట్స్ అయితే మేడం ఎక్కువ పెట్టింది. తనైతే క్లాస్‌కెళ్తుంది. నేను కానీ ఎళ్లి తనని క్లాస్‌కైతే పంపించిన. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పటికే వాతావరణం మొత్తం చల్లగా ఫుల్లు చలి పెట్టేటట్టుగా అయిపోయింది. అందుకే ఇంగ నేను ఈ 4 గంటలకే బట్టలైతే తీస్తున్నాను. ఇగ నాకు అదేందో తెలవదు బట్టలు తీయగానే వెంటనే మడత పెట్టను. కొన్నిసార్లు నాకు బట్టలు మడత పెట్టడం ఇంట్రెస్ట్ అనిపియదు. అయినా గూడా నెక్స్ట్ డే వరకు ఉంచను. రాత్రి 8, 9 గంటల వరకైతే ఉంచుతాను. ఇప్పుడైతే 4 అయితుంది గదా! బట్టలు తీశాను. ఇల్లుకి నేను చాయ్ తాగి పిల్లలకి గూడా చాయ్ పోసి తర్వాత బాసన్లుంటాయి గదా! ఆ బాసన్లన్నీ సదురుకున్న తర్వాత ఎక్కడివి అక్కడ పెట్టినంక పిల్లలకి కాళ్ళు చేతులు కడిగేటప్పుడు బట్టలైతే మడత పెడతాను. ఇక మధ్యాహ్నం తోమిన గిన్నెలన్నీ ఉంటాయి గదా! వాటినైతే సదురుతున్నాను. ఒకవైపయితే హీటర్ మీద చాయ్ అయితే మసలబెడుతున్నాను. అది మసలేలోపు గిన్నెలయితే సదురుకుంటున్నాను గదా! ఇగ ఇప్పుడైతే చాయ్ తాగి పిల్లల కోసం పాలు వేడి జేసి పొయ్యయితే విషమ్మని తీసుకొచ్చిన తర్వాత మళ్ళా నైట్ రొటీన్ అయితే చేసుకోవాలి. నైట్ రొటీన్ ఎప్పుడైనా సరే హడావిడిగా అయిపోతది కాబట్టి నేను పర్టిక్యులర్‌గా చూయిస్తలేను. ఇప్పుడైతే చాయ్ అయితే మసిలిపోయింది గదా! కొంచెం 10 నిమిషాలు చాయ్ తాగైతే నేను రిలాక్స్ అయిపోతాను. ఇగో బాగా చలి పెడుతుంది కాబట్టి ఇలా డైరెక్ట్‌గా పట్టుకుంటున్నాను. అంత కాలట్లేదు. మళ్ళా మీరేమన్నా నేను డైరెక్ట్‌గా పట్టుకున్నా అని చెప్పి రేపటి నాడు అన్నం గిన్నె గూడా డైరెక్ట్‌గా పట్టుకోమని జెప్పారు. జస్ట్ అది ఎట్లా అంటే కాలుతుంది బాగా గానీ ఇప్పుడున్న చలికైతే జస్ట్ మనం చేయితోనే టచ్ చేసినా గూడా అంత వేడేమి అనిపిస్తలేదు కొంచెం గూడా. ఇక ఇప్పుడైతే చాయ్ పోసుకొని వేడి వేడిగా మంచిగా చాయ్‌ని సిప్ చేస్తూ కొద్దిసేపు రిలాక్స్ అవ్వడమే. ఇక ఇప్పుడు ఒక 10 నిమిషాలు పొద్దుగాల నా కోసము చాయ్ తాగేటప్పుడు, ఈవినింగ్ 10 నిమిషాలయితే దొరుకుతది. ఇక మిగతా టైంలో ఇది జేయాలి, అది జేయాలి అని జెప్పి ఆలోచన జేస్తూనే ఉంటాను. ఇక నేను ఎప్పుడైనా సరే చాయ్ తాగేటప్పుడు మా సార్‌ని కంపెనీ ఇవ్వమంటే ఆయన ఎప్పుడూ ఇయ్యడు. ఇక నాకనిపిస్తది చాయ్ తాగేటప్పుడు ఎవరైనా ఒకరుంటే బావుండని జెప్పి, ఇక డాన్స్ క్లాస్ టైం అయిపోయింది కాబట్టి విషమయితే ఇంటికి తీసుకెళ్ళరాడానికి పోతున్నాను. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసి కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.